జనవరి 10న విడుదల కానున్న గేమ్ చేంజర్ చిత్రం కోసం రామ్ చరణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమా పూర్తి రన్ టైం 2 గంటల 45 నిమిషాలు ఉందని సెన్సార్ బోర్డు తెలిపింది. ఈ చిత్రానికి యూఎస్ సర్టిఫికెట్ జారీ చేశారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మించారు. చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం గేమ్ చేంజర్ విడుదలకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఈ చిత్రానికి సంబంధించి బెనిఫిట్ షోలకు అనుమతించాలన్న విజ్ఞప్తిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. అయితే సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. సినిమా విడుదల రోజు శుక్రవారం జనవరి 10న ఉదయం 4 గంటల నుంచి 6 గంటల షోలకు పర్మిషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రిలీజ్ డే సింగిల్ స్క్రీన్లలో అదనంగా ₹100, మల్టీప్లెక్స్ లో ₹150 పెంచుకునేందుకు రాష్ట్ర సర్కార్ అనుమతిచ్చింది. ఇక జనవరి 11 నుంచి 19 వరకు 5 షోలకు సింగిల్ స్క్రీన్లలో ₹50, మల్టీప్లెక్స్ లో ₹100 పెంపునకు వెసులుబాటు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరల పెంపుతో పాటు బెనిఫిట్ షోకు అనుమతిచ్చింది. అర్ధరాత్రి 1 గంట బెనిఫిట్ షో టికెట్ ధరను ₹600 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అలాగే జనవరి 10న 6 షోలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్. మల్టీప్లెక్స్ లో అదనంగా 175, సింగిల్ థియేటర్లలో 135 వరకు టికెట్ పెంచుకునేందుకు అనుమతిచ్చింది. జనవరి 11 తేదీ నుంచి 23 తేదీ వరకు ఇవే ధరలతో 5 షోలకు అనుమతిచ్చింది. किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले। मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं।